నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే డబ్బులు ఏవైతే ఉన్నాయో పడని వారి గురించి అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదు అనేది చాలామంది అయితే చెప్పడం జరిగిందనమాట. అసలు ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా స్పందించడం లేదు. అంటే ఇప్పటికే ఈ యొక్క సగం పనులు అనేవి మాత్రమే ఈ యొక్క సగం ఈ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో సగం అమలు చేసినట్లయితే తెలుస్తుంది. ఒక డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకే వేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే ఈ డబ్బులకు సంబంధించి పడతాయా పడట్లేదా రైతు వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి ఏవైతే ఉన్నాయో కేవలం 4,000 కోట్లు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి. సో ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే 4 నుండి 10 గుంటలు ఎక్కువ ఉన్న కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఇప్పుడు అందరూ కూడా తెలుసుకొని అయితే అందరూ కూడా వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే కానీ ప్రభుత్వం అనేది కూడా స్పందించడం లేదు. ఒక డబ్బులకు సంబంధించి కూడా మరి పెండింగ్ బకాయిలు కదా, రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు కదా, మరి ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదన్నమాట. తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది. రైతులందరూ కూడా చాలా వరకు అయితే మెసేజ్లు చేసి అడుగుతున్నారు. యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదు. ఇప్పటికే అందరికీ కూడా ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జనవరి 26వ తారీఖున ప్రారంభించారన్నమాట. ఆ రోజు జనవరి 26వ తేదీన ప్రారంభించిన పథకం స్కీమ్ ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టిరు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే వేసారు అనమాట. అంటే సగం మాత్రమే వేసారు అనమాట, సగం కూడా వేయలేదు. ఒక పక్క మళ్ళీ చూసుకున్నట్టయితే మనకు అవి ఉండి ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ మొత్తం పూర్తి స్థాయిలో వేయక ముందుకే వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులకు సంబంధించి కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది కూడా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలం డబ్బులు అనేవి అయితే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికే రైతులందరూ కూడా చాలా వరకు అయితే ఈ ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు మొత్తం చూసుకున్నట్టయితే రైతులను కూడా పట్టించుకోవడం లేదనమాట. రైతులను అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఏమంటున్నారంటే యాసంగి సీజన్కి సంబంధించి ఈ యొక్క పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆ యొక్క ఫెస్టివల్ ఉన్న నేపథ్యంలో మరి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది అడగడం అయితే జరుగుతుందన్నమాట. మరో పక్క చూసుకున్నట్టయితే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే ఎలక్షన్ సంబంధించి కూడా రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఒక డబ్బులు అనేవి కూడా పడవన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. డబ్బులు అనేవి ఖచ్చితంగా పడవన్నమాట. ఎందుకంటే వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మనకి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు, ఎవరు కూడా మాట్లాడడం లేదన్నమాట. అంతా ఫేక్ అన్నమాట. ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నట్లయితే ఎవరు కూడా మాటలు అనేవి కూడా నమ్మకండి. సో ఓకే, అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అందరూ కూడా ఆన్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, గంట సింబల్ని. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక డబ్బులు అనేవి అయితే పడవన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి. సో ఓకే, ఇదన్నమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.